నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ డే మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా దిశ న్యూస్ పేపర్ లో వచ్చిన బ్యానర్ ఐటమ్. ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ చరిత్ర సమాధి, వచ్చే 10 ఏళ్లు మాదే అధికారం, మొదటి 10 ఏళ్లు కోతుల గుంపు చేతిలో రాష్ట్రం, ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటూ పనిచేయరా, అసెంబ్లీకి రాని వాళ్లకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదు, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయ్యిందా, వరంగల్లో 101వ పాపం చేసిన కేసీఆర్ నా పేరు ప్రస్తావించే ధైర్యం సైతం చేయలేదు, ఏ పథకం ఆగిందో అసెంబ్లీలో చర్చ పెడదామా. నిన్న బసవేశ్వర జయంతిలో అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకొక 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, ఆ 10 ఏళ్లలో కేసీఆర్ చరిత్ర ఫామ్ హౌస్ లోనే సమాధి అవుతుంది అని చెప్పేసి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక ముఖ్యంగా ఏం మాట్లాడారో ఒకసారి చూస్తే కనుక, 10 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం, 10 ఏళ్లు నువ్వు ఫామ్ హౌస్ లోనే ఉంటావు, తర్వాత శాశ్వతంగా నీ చరిత్ర అక్కడే సమాధి అయిపోతుంది అని కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రవీంద్ర భారతిలో బుధవారం నిర్వహించిన బసవేశ్వర జయంతి కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. తెలంగాణ ఏం ఆగం కాలేదన్నారు. అధికారం కోల్పోవడం వల్ల కేసీఆర్ కుటుంబం ఆగమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి 10 ఏళ్లు రాష్ట్రాన్ని కోతుల గుంపునకు అప్పగించినట్లయిందని విమర్శించారు. వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభలు పెట్టుకుంటామంటే ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు ఇవ్వాలని తాను మంత్రి పొన్నంకు సూచించానని సీఎం తెలిపారు. ప్రజాస్వామ్యంలో పాలక పక్షమే కాదు ప్రతిపక్షం సైతం బలంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. సభకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించిందన్నారు. ప్రజల సమస్యలు బహిరంగ సభలో ప్రస్తావించారా అంటూ సీఎం నిలదీశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మంచి అనేది ఎక్కడా కనిపించలేదా అని నిలదీశారు. ఇక అనుభవంతో ప్రభుత్వం చేసిన మంచిని అభినందిస్తూ వైఫల్యాలను ప్రశ్నిస్తే బాగుండేదని, దీనిని ప్రజలు సైతం అభినందించేవారని తెలిపారు. ప్రభుత్వం నుంచి దాదాపుగా 16 నెలలుగా 65 లక్షల రూపాయల జీతభత్యాలు తీసుకున్నారని, అన్ని వసతులు అనుభవిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టొద్దని ఏ చట్టం చెబుతున్నదని ప్రశ్నించారు. ఇలాగైతే కేసీఆర్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఫామ్ హౌస్ లో ఎందుకు పడుకున్నారని ప్రజలు అడుగుతున్నారని, దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఇక అసెంబ్లీకి పిల్లలను పంపిస్తే ప్రతిపక్ష నాయకుడి హోదా ఎందుకని కేసీఆర్ ను సీఎం ప్రశ్నించారు. సభకు రాని వారికి తమను ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు. అధికారం ఆదాయం వస్తేనే పని చేస్తారా అని నిలదీశారు. ఫామ్ హౌస్ లో పడుకొని భవిష్యత్ తరాలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక ఏం పథకం ఆగిందో చెప్పాలని కేసీఆర్ ను సీఎం ప్రశ్నించారు. ముఖ్యంగా రైతు బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఆగిందా, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంట్ రాష్ట్రంలో ఎక్కడైనా ఆగిందా అని నిలదీశారు. ఇవే కాదు, పేదలకు దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇచ్చామన్నారు. 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 2.50 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. మీరు ఏ మత్తులో జోగుతున్నారో తాను అనదలుచుకోలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఏ బాధ్యత లేని కేసీఆర్ కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరితమైన ప్రసంగం చేశారన్నారు. ముఖ్యంగా నిన్న రవీంద్ర భారతిలో అయితే కనుక బసవేశ్వర జయంతిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి అయితే కనుక చెప్పారు. ముఖ్యంగా కేసీఆర్ రజతోత్సవ సభలో కాంగ్రెస్ ని ప్రధాన టార్గెట్ గా పెట్టుకొని ఏవైతే ఆరోపణలు చేశారో, ముఖ్యంగా తెలంగాణకు విలన్ కాంగ్రెస్ నెంబర్ 1 అని అన్నారో వాటిపైన కూడా మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి. ఇక్కడ చాలా విషయాలు మాట్లాడారు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా అందులో కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కానీ తన జీతభత్యాలు మాత్రం ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు. 16 నెలలుగా 65 లక్షల రూపాయల జీతభత్యాలు తీసుకోవడంతో పాటు వసతులన్నీ అనుభవిస్తున్నారు. ఇది ఏ చట్టంలో ఉంది అని ప్రశ్నించారు. ఇక ముఖ్యంగా ఇలాగే ఫామ్ హౌస్ లో ఉండి మీరు ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. పిల్లల్ని అసెంబ్లీకి పంపిస్తే ఇక మీకు ప్రతిపక్ష హోదా ఎందుకు, అసలు మీరు అసెంబ్లీకే రావట్లేదు, మీకు అసెంబ్లీ హోదా ఎందుకు, పోనీ ఏ పథకం ఆగిందో చెప్పండి. రేవంత్ రెడ్డి అడుగుతున్నారు, ఏ పథకం ఆగిందో చెప్పండి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తున్నాము. ఇలా ఇక అలాగే రైతు బంధు గాని, షాదీ ముబారక్ గాని, కళ్యాణ లక్ష్మి గాని ఇవేవైనా ఆగాయా, పోనీ ఫీజు రియంబర్స్మెంట్ ఆగిందా, ఆరోగ్యశ్రీ ఆగిందా, రాష్ట్రంలో కరెంట్ ఆగిందా, ఏది ఆగిందో ఒకసారి మీరు చెప్పండి. మీరు మీ అనుభవంతో ప్రభుత్వం చేసే మంచి పనులను అభినందిస్తూ వైఫల్యాలను ప్రశ్నిస్తే కనుక బాగుండేది, ప్రజలు కూడా దాన్ని అభినందించేవారు అని చెప్పేసి ప్రధానంగా అన్నారు. మరి ఈ రేవంత్ రెడ్డి చెప్పిన ఈ వ్యాఖ్యలు అయితే కరెక్టే. ఏంటంటే ఏ ప్రతిపక్షమైనా సరే ప్రభుత్వం ఏ మంచి పని చేస్తే మంచి పనిని చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాని మంచి పని నీకు చెప్పుకోకుండా
చేయని వాటి గురించి లేదా మంచిని కూడా చెడుగా తప్పుగా చిత్రీకరించి ప్రజలకు చెప్పాలని చూడడం అయితే కనుక అది చాలా తప్పు. అనవసరంగా అలాంటి నిందలు వేయడం కూడా తప్పు. ఎందుకంటే రజతోత్సవ సభలో మాట్లాడినప్పుడు చూసాం మనం ఏది చేయట్లేదు, ఏ పథకము అమలు చేయట్లేదు అని చెప్పేసి కూడా ఆ వేలో మాట్లాడారు. మరి ఏ పథకము అమలు చేయకపోతే రైతులకి ఎంతమంది రైతులకు రుణమాఫీ అయిందో వాళ్ళందరికీ ఎలా రుణమాఫీ అయింది? ఇప్పుడు ఉచిత బస్సు మహిళలకి ఎలా అంటే టికెట్ కొనుక్కోకుండా మహిళలు ప్రయాణం చేస్తున్నారు, 200 యూనిట్ల విద్యుత్ బిల్లు కట్టుకోకుండా ఎలా విద్యుత్ వినియోగిస్తున్నారు, ఇక షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు భరోసా ఇవన్నీ ఎలా అందుతున్నాయి? మరి ఇవన్నీ అమలు అవుతున్నాయి కదా. మరి దీంట్లో మీరు ఏమొకటైనా చెప్పారా? అవ్వట్లేదని చెప్తున్నారు, కానీ అయ్యాయి అని ఏమైనా చెప్పారా? చెప్పలేదు. పోనీ ప్రతిపక్ష నాయకుడిగా మీరు గతంలో ఒకసారి చెప్పారు, ఏడాది సమయం ఇచ్చి చూసాము, ఇక ఆగేది లేదు, రాష్ట్రాన్ని ఇది చేసేస్తున్నారు, ఇక బయటకి రాక తప్పదు, నేను బయటకు వస్తాను, నేను గుద్దేస్తాను, అది ఇది అని. సో రాలేదు, బయటకి వస్తారనేసి పాపం ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే చాలా ఆశగా ఎదురు చూశారు, ఆశ నిరాశ చేశారు. మొన్న రజతోత్సవ సభలో కూడా ఏడాదిన్నర సమయం ఇచ్చి చూసాము, కానీ ప్రభుత్వము సరిగా చెయ్యట్లేదు, ఈసారి ఇంకా బయలుదేరుతాను అని చెప్పేసి అన్నారు. ఏది ఎక్కడొచ్చారు? రాలా. ఎందుకు మీరు బయటకి రాకోకుండా, అంటే మీకు అధికారం ఇస్తేనే, అంటే మిమ్మల్ని సీఎంగా చేస్తేనే ప్రజల్లోకి రావాలని ఏమైనా భీష్మించుకొని కూర్చున్నారా? అలా ఏమైనా ఏదైనా ప్రతిజ్ఞ చేశారా? అది ఏమన్నా ఉంటే చెప్పండి ప్రజలకు. అప్పుడు ఇంకా మిమ్మల్ని ఇలా ప్రశ్నించారు కదా, ప్రభుత్వము ప్రశ్నించదు, ప్రజలు కూడా ఎందుకు రాలేదు అనుకోరు. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలకి దిశానిర్దేశం చేసే వాళ్ళు లేక, బీఆర్ఎస్ క్యాడర్కి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మీరు అన్నారు మీ కేటీఆర్ అని. కేటీఆర్ ఉన్నారు, కవిత ఉన్నారు, హరీష్ ఉన్నారు, ఆ ముగ్గురులో ఎవరికి చెప్పుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లా. మీరేమో ఫామ్ హౌస్ లో ఉండిపోయారు, ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక వాళ్ళు కూడా పాపం అలాగే అంటే నలిగిపోతున్నారు. మరి ఇవన్నీ ఎందుకు? మీరు ఏదన్నా అంటే నేను సీఎం అయ్యేదాకా బయటకి రాను, ప్రజల్లోకి రాను అని ఏదైనా ప్రతిజ్ఞ చేసుకొని ఉంటే కనుక, అంటే భీష్మించుకొని ఉంటే కనుక అది చెప్పండి. ఇంకప్పుడు ఎవరు మిమ్మల్ని ఫామ్ హౌస్ గురించి మాట్లాడరు, మీరు ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి అని మాట్లాడరు, లేదా బయటకి ప్రజల్లోకి ఎందుకు రాలేదు, నియోజకవర్గానికి ఎందుకు రాలేదు, ఇవన్నీ ఏమీ అడగరు. మీకు అధికారము వస్తేనే బయటకి వస్తాను అని చెప్తే అంతవరకు ఫామ్ హౌస్ లోనే ఉంటారంటే ఉండండి. మరి మీరు ఏది చెప్పుకోకుండా ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి నేను వచ్చేస్తా, బయటకు వస్తాను, ఇంకా ప్రజల్లో తిరుగుతాను, అది ఇది అని చెప్తారు. ఆ రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారు, ముఖ్యంగా బీఆర్ఎస్ క్యాడర్ కానీ కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు. ఆ తర్వాత 1-2 రోజులు చూస్తారు, ఇంకా ఇప్పటికే 2 సార్లు అయిపోయింది, ఇక నమ్మకం పోయింది ప్రజలకు కూడా. ఇలాగే చెప్తారు, ఎప్పుడు వస్తారులే, చెప్పడమే కానీ చేసేది లేదు అని. కానీ మీలాంటి అంత అనుభవం కలిగిన అంత నాలెడ్జ్ కలిగిన ఒక వ్యక్తి ఇలాంటి మాటలు, అంటే ఒక మాట మాట్లాడి దానిపైన ఉండకోకుండా స్థిరత్వం లేకుండా మాట్లాడడము, అసత్య ఆరోపణలు చేయడము ఎంతవరకు కరెక్టో మీరే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కేసీఆర్ గారు. ఎందుకంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు, అంతకుముందు కూడా మీరు రాజకీయాల్లో ఉన్నారు, చాలా సీనియర్ నేత మీరు. మరి అంత అనుభవం ఉండి మీ దగ్గర, అంత తెలివితేటలు ఉండి మీరు ఎందుకు ఇలాంటి అంటే అసత్య ఆరోపణలు లేదా కొన్ని దిగజారే, మీ స్థాయికి తగిన మాటలు కాకుండా దిగజారే మాటలు మాట్లాడుతున్నారన్నది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకు కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారు, పరోక్షంగా ప్రజల్ని ఎందుకు ప్రజల మీద కోపం చూపిస్తున్నారు? ఓటు వెయ్యడం మా హక్కు, ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకు ఓటు వేస్తాము, మాకు నచ్చిన వాళ్ళకి. దీనిపైన కూడా పరోక్షంగా కేసీఆర్ గారు ఇలా అలగడం కానీ లేదా విమర్శలు చేయడం కానీ ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి దీని అన్నిటికీ మీరు సమాధానాలు చెప్పాలి కదా. సో నిన్న జరిగిన బసవేశ్వర జయంతిలో అయితే కనుక రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అదే అన్నారు, 10 ఏళ్ళు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, మీరు ఫామ్ హౌస్ లోనే ఉంటే కనుక మీ చరిత్ర ఫామ్ హౌస్ లోనే సమాధి అవుతుంది, ఇక మీరు బయటకి రాకుండా ఫామ్ హౌస్ లోనే ఉంటే కనుక మీ చరిత్ర ఫామ్ హౌస్ లోనే సమాధి అవుతుంది అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏ పథకం ఆగిందో చెప్పాలి అనేసి అడగడం జరిగింది. మరి ఏ పథకం ఆగిందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందాక మనము చెప్పుకున్నట్టు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఇంకొక మాట కూడా అన్నారు, మీరు ఎంతసేపు చెప్పిన దాంట్లో నుంచి నెగిటివ్ని తీసుకోవడం కాకుండా చెప్పిన దాంట్లో నుంచి పాజిటివ్ అంశాలు కూడా ఏం చెప్పారన్నవి కూడా పరిగణలోకి తీసుకోవాలి. రేవంత్ రెడ్డి ఇక్కడ ఇంకొక మాట చెప్పారు, మీరు మీ అనుభవంతో ప్రభుత్వం చేస్తున్న మంచిని అభినందిస్తూ వైఫల్యాలను ప్రశ్నించి ఉంటే కనుక ప్రజలు కూడా మిమ్మల్ని అభినందించి ఉండేవారు అని.
ఇంకొక మాట కూడా చెప్పారు, అధికార పక్షం ఎంత స్ట్రాంగ్ గా ఉందో ప్రతిపక్షం కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి, నేను అదే కోరుకుంటాను అన్నారు. మరి మీకు ఎక్కడ తప్పు కనిపిస్తోంది ఇక్కడ? ఇంకా అన్ని రకాలుగా చెప్తున్నారు, అసెంబ్లీకి రమ్మన్నారు రాలేదు, ఏదైనా ముఖ్యమైన పనులు అప్పుడు ఇన్వైట్ చేస్తున్నారు వాటికి రావట్లేదు, పోనీ ఒక అంటే సీనియర్ నేత మీరు, ఆ సీనియర్ నేతగా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఉండండి అని చాలా సార్లు అడిగారు, లేరు. పోనీ గవర్నమెంట్ మీద అయితే అడిగారు, ఓకే, ఓటు వేయలేదంటే ఇంట్లో కూర్చోబెట్టింటారు కదా అని చెప్పేసి ప్రజల పైన కూడా పరోక్షంగా అలిగారు, అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇంకా ఏంటి కేసీఆర్ గారు, మీకేం కావాలి? మీకేం కావాలో అర్థం కావట్లేదు ఎవరికి. అంటే ఒకటి మాత్రం అంటే స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే కనుక, మీరు అప్పుడు ఇప్పుడు వస్తా బయట ఉంటున్నారు కానీ ఇప్పటి వరకు అయితే బయటకి రాలేదు. మరి మీరు అధికారంలోకి వస్తేనే బయటకి వస్తాను అని ప్రతిజ్ఞ చేసుకొని కూర్చున్నారేమో అనేసి అనిపిస్తోంది ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే. మరి ఏది ఏమైనా కూడా అది మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇది ప్రజాస్వామ్య దేశం. మన ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం ఒక పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అధికారంలో ఉందంటే అపోజిషన్ పార్టీ ఏదైతే స్ట్రాంగ్ గా ఉంటుందో అది ఖచ్చితంగా ప్రభుత్వం చేసే పనులని గమనిస్తూ ఉండాలి. ఏదైనా వాళ్ళు డెసిషన్స్ తీసుకున్నప్పుడు లేదా దేంట్లో అయినా వైఫల్యం చెందినప్పుడు అది కరెక్ట్ కాదు అంటే కనుక దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, సూచనలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి అలాంటి మీరు సీనియర్, అందులో ఏదో కొత్త పార్టీలు అవి ఇవి అంటే అది వేరు, మీరు చాలా సీనియర్ నేత అయ్యుండి మీలాంటి నాయకుడు రాకోకుండా అలా ఫామ్ హౌస్ లోనే ఉండిపోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇక ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అయితే ఇంకొక మాట చెప్పారు, తెలంగాణ రాష్ట్రం ఏమీ ఆగమవ్వలేదు, ఆగమైంది ఏంటంటే కనుక కేసీఆర్ కుటుంబం ఆగమైపోయిందేమో అందుకనే అలా మాట్లాడుతున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ నే విలన్ మాట్లాడుతున్న కేసీఆర్ ని ఏమనాలో కూడా మరి తెలియట్లేదు. ఇంకొకటి ప్రస్తుత సభలో ప్రధానంగా అయితే కనుక కేసీఆర్ కాంగ్రెస్ ని టార్గెట్ చేసి మాట్లాడింది మనందరికీ తెలుసు. దాని గురించి కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు, ఎంత ద్వేషం నింపుకొని కాంగ్రెస్ పార్టీ మీద అన్ని మాటలు మాట్లాడారు అని చెప్పేసి, విద్వేషపూరితమైన ప్రసంగం చేశారు అని చెప్పేసి మరోసారి రేవంత్ రెడ్డి అయితే కనుక చెప్పడం జరిగింది. మరో ముఖ్యమైన వార్త, పాక్ విమానాలకు భారత్ గగనతలం మూసివేత, 23వ తేదీ వరకు ఆంక్షలు అమలులో, దాయాది దేశానికి మరో షాక్ ఇచ్చిన ఇండియా. పెహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్ కు భారత్ మరో షాక్ ఇచ్చింది. ఆ దేశ విమానాలకు మన దేశ గగనతలాన్ని మూసేసింది. పాకిస్తాన్ లో నమోదైన నడుస్తున్న ఆ దేశానికి లీజుపై పనిచేస్తున్న వాణిజ్య విమానాలు, మిలిటరీ ఫ్లైట్లకు ఇండియన్ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేస్తున్నట్టు భారత్ నోటీస్ టు ఎయిర్మెన్ జారీ చేసింది. ఏప్రిల్ 30 నుంచి మే 23వ తేదీ వరకు గగనతలాన్ని పాక్కు మూసివేస్తున్నట్లు అందులో పేర్కొంది. దీంతో పాకిస్తాన్ విమానాలు ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లాలంటే చైనా లేదా శ్రీలంక మీదుగా లాంగ్ రూట్లలో వెళ్లాల్సి ఉంటుంది. భారత విమానాలకు పాకిస్తాన్ ప్రభుత్వం గగనతలాన్ని మూసేస్తూ గత నెల 25న నిర్ణయం తీసుకుంది. సో పాకిస్తాన్ ప్రభుత్వం అయితే కనుక పెహల్గాం దాడి తర్వాత భారత్ ఏవైతే కఠిన నిర్ణయాలు తీసుకుందో ఆ నేపథ్యంలోనే పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసేసింది, భారత్ విమానాలు పాకిస్తాన్ మీదుగా వెళ్లకుండా. ఇక భారతదేశం నిన్నటి నుంచి మే 23 వరకు అయితే కనుక పాక్ విమానాలు భారతదేశం మీద నుంచి వెళ్లకుండా గగనతలాన్ని అయితే కనుక అంటే భారత్ గగనతలాన్ని మూసివేసింది. దీనికి సంబంధించి నోటీస్ కూడా అంటే భారత్ నోటీస్ టు ఎయిర్మెన్ కూడా జారీ చేసింది. 10 ఫలితాల్లో బాలికలదే పైచేయి, రిజల్ట్స్ విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి. మహబూబాబాద్ ఫస్ట్, వికారాబాద్ లాస్ట్. 98.79%తో సత్తా చాటిన గురుకులాలు. జూన్ 3 నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్స్. నిన్న 10th రిజల్ట్స్ అయితే కనుక సీఎం రేవంత్ అలాగే డిప్యూటీ సీఎం బట్టి ఇంకా కొంతమంది మంత్రుల చేతి మీదుగా రిజల్ట్స్ రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఈసారి అయితే కనుక 10th ఫలితాల్లో గురుకులాలదే పైచేయి. గురుకులాలో అయితే కనుక 98.79%తో సత్తా చాటాయి గురుకులాలు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యధిక ఉత్తీర్ణత నమోదైంది ప్రైవేట్ పాఠశాలలతో చూస్తే కనుక. ఇక ఈసారి 10th క్లాస్ రిజల్ట్స్ లో బాలికలదే పైచేయి. ఇక జూన్ 3వ తేదీ నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే కనుక కండక్ట్ చేయబోతున్నారని చెప్తున్నారు. సీఎంఓలో సెక్రటరీల కుదింపు, ఇప్పటికే 2 బదిలీ, 2 రోజుల్లో ఒకరు బీఆర్ఎస్, కొత్తగా ఒకరి నియామకం. 7 నుంచి 5కు తగ్గిన సంఖ్య, ఆఫీసర్ల సమన్వయ లోపమే కారణం, త్వరలోనే శాఖల కేటాయింపు. సో సీఎంఓలో అయితే కనుక సెక్రటరీలు కుదించారు, తగ్గించారు. ఇప్పటికే 2 బదిలీ చేశారు. ఇక 2 రోజుల్లో అయితే కనుక ఒకరు బీఆర్ఎస్ తీసుకోబోతున్నారంట. ఇక కొత్తగా ఒక నియామకం చేపడుతున్నారు. ముఖ్యంగా 7 మంది ఉంటే ఆ సంఖ్య 5కు తగ్గింది. ఇక
దీనికి ప్రధాన కారణం ఆఫీసర్ల సమన్వయ లోపమే అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇక త్వరలోనే శాఖల వారీగా కేటాయింపు చేస్తారు సెక్రటరీని అని చెప్పి కూడా ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక 72వ PS కటోలి చౌకీ పోలీస్ స్టేషన్లకు ఖచ్చితమైన సరిహద్దుల గుర్తింపు 2023లో ఏర్పాటు చేసిన బౌండరీస్ గందరగోళానికి చెక్. కొత్తగా 1200 మంది సిబ్బంది కేటాయింపు, 3 ట్రాఫిక్ PS ల తొలగింపు, హైదరాబాద్ కమిషనరేట్ పునః వ్యవస్థీకరణలో భాగంగా పలు PS ల పేర్లు మార్పు. సిపి ఆనంద్ వెల్లడి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 72వ PS గా టోలీ చౌకీని ఏర్పాటు చేస్తూ సివి ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2023లో తెచ్చిన జీవో నెంబర్ 32 ప్రకారం ఏర్పాట్లైన జోన్లు, పోలీస్ స్టేషన్ల పరిధిలో గల సరిహద్దుల గందరగోళానికి చెక్ పెడుతూ తాజాగా ఖచ్చితమైన సరిహద్దులను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా కొత్తగా 1200 మంది సిబ్బందిని సిటీ కమిషనరేట్ పరిధిలోని వివిధ విభాగాల్లో అడ్జస్ట్ చేశామన్నారు. అలాగే 3 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను తొలగించామని నగర సిపి తెలిపారు. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక వెలుగు చూసుకుంటే కనుక, హద్దు మీరొద్దు, బార్డర్ లో కాల్పులపై పాక్ ఇండియా వార్నింగ్. ఇరు దేశాల మధ్య హాట్ లైన్ సంభాషణ. ఢిల్లీలో బిజీగా ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ, విదేశీ హోం శాఖ మంత్రులతో భేటీలు. జాతీయ భద్రతా సలహా బోర్డు ఏర్పాటు. చైర్మన్ గా మాజీ చీఫ్ అలోక్ జోషి. పాక్ ఫ్లైట్లకు మన ఎయిర్ స్పేస్ క్లోజ్. ప్రధానంగా అయితే కనుక బార్డర్ లో కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ ఏదైతే కవ్వింపు చర్యలకు పాల్పడుతోందో దీనిపైన భారత ప్రభుత్వం అయితే కనుక పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది. బార్డర్ లో కాల్పులకు సంబంధించి పాకిస్తాన్ కు భారతదేశం అయితే కనుక వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇరు దేశాల మధ్య హాట్ లైన్ సంభాషణ జరిగింది. నిన్న అయితే కనుక ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ చాలా బిజీగా గడిపారు. ముఖ్యంగా రక్షణ, విదేశీ హోంశాఖ మంత్రులతో భేటీ అవ్వడము, అలాగే జాతీయ భద్రతా సలహా బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జాతీయ భద్రతా సలహా బోర్డుకి అయితే కనుక చైర్మన్ గా ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మాజీ చీఫ్ అలోక్ జోషి తనని నియమించడం జరిగింది. ఇక ఇందాక మనం చెప్పుకున్నట్లు పాకిస్తాన్ ఫ్లైట్లకు అయితే కనుక భారత గగనతలం క్లోజ్ చేయడం జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్. రావల్పిండిలో దాక్కున్నారని వార్తలు. దేశం విడిచి పారిపోయాడంటూ కామెంట్లు. సో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన మిస్సింగ్ అంటున్నారు, అలా లేదా ఆయన రావల్పిండిలో దాక్కున్నారని అయితే కొంతమంది చెప్తున్నారు, అంటే వార్తలు వస్తున్నాయి. ఇంకా లేదు, దేశం విడిచి పారిపోయారంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఆయన ఎక్కడున్నారు అన్నది ఆయనకి తెలుసు. ఇంకా దేశమంతా కులగణన. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం. జనాభా లెక్కలతో పాటే క్యాస్ట్ సెన్సెస్ నిర్వహించేందుకు ఆమోదం. కొన్ని రాష్ట్రాల్లో కులగణన పారదర్శకంగా జరగలేదు. క్యాస్ట్ సెన్సెస్ కేంద్రం పరిధి అంశం. అశ్విని వైష్ణవ్. ఎప్పుడు చేపడతారన్న వివరాలు మాత్రం సస్పెన్స్. త్వరలోనే నిర్వహించవచ్చన్న అధికార వర్గాలు. అధికారంలో ఉన్నప్పుడు కులగణను కాంగ్రెస్ వ్యతిరేకించిందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సో అయితే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో అయితే కనుక కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా జనాభా లెక్కలలోనే కులగణన కూడా చేపడతామనేసి సంచలన నిర్ణయం అయితే కనుక కేంద్ర ప్రభుత్వం తీసుకుంది కేబినెట్ మీటింగ్ లో. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో జరిగిన కులగణన అయితే కనుక పారదర్శకంగా లేదు. క్యాస్ట్ సెన్సెస్ అనేది కేంద్రం పరిధిలోని అంశం అని చెప్పేసి అశ్విని వైష్ణవ్ చెప్పారు. నిన్న కేబినెట్ మీటింగ్ లో జరిగిన విషయాలను అయితే కనుక అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. అందులో భాగంగానే ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. అయితే ఎప్పుడు ఈ జనగణన కులగణన చేపడతారు అన్న దానిపైన అయితే కనుక సస్పెన్స్ కొనసాగుతోంది. త్వరలోనే జరగొచ్చు అని కొన్ని అధికార వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా ఎప్పుడు అనేది అయితే మాత్రం ఖచ్చితత్వం లేదు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణను కాంగ్రెస్ వ్యతిరేకించింది అని చెప్పేసి అమిత్ షా అయితే కనుక ఆరోపించడం జరిగింది. ఇక స్వాగతిస్తున్నాం, ఎప్పుడు మొదలు పెడతారో చెప్పాలి. రాహుల్ గాంధీ. కులగణనకు తెలంగాణ ఒక మోడల్. లెక్కింపు కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్. సో కేంద్రం జనగణనలో భాగంగా కులగణని కూడా చేపడతామని నిర్ణయం తీసుకుందో దాన్ని స్వాగతిస్తున్నాము అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఎందుకంటే దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో కులగణన జరిగింది అని చెప్పేసి అన్నారు. అప్పట్లో తెలంగాణలో కులగణన జరిగినప్పుడే దేశమంతా కూడా కులగణన జరగాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో కూడా దేశంలో కూడా కులగణన జరగాలి, అప్పుడే కదా ఎవరు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా అందరికీ ఈక్వల్ గా సంక్షేమ పథకాలు కానీ లేదా వాళ్ళకు అందాల్సిన పథకాలు, కొన్ని వెనుకబడిన వర్గాలు ఉంటారు, వాళ్ళు ఎంతమంది ఉంటారో ఖచ్చితంగా తెలుస్తుంది ఈ కులగణన ద్వారా. వాళ్లకు అందాల్సిన ఫలాలను అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి కులగణన చేయాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ అయితే కనుక చాలా సందర్భాల్లో కేంద్రాన్ని కోరడం జరిగింది. సో ఎట్టకేలకు నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో అయితే కనుక జనాభా లెక్కల్లోనే కులగణన సర్వే కూడా చేస్తాము అని చెప్పారు.
దీన్ని స్వాగతిస్తున్నాము అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఇక ఎప్పుడు మొదలు పెడతారో చెప్పాలి. ఇక కులగణనకు తెలంగాణ ఒక మోడల్, లెక్కింపు కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి అని కూడా చెప్పారు. ఇక రిజర్వేషన్ల పైన అయితే కనుక 50% పరిమితి ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక తెలంగాణను దేశం అనుసరిస్తోందని రుజువైంది. కులగణన నిర్ణయంపై కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. సో జనాభా లెక్కల్లో క్యాస్ట్ సెన్సెస్ కూడా చేపడతాము అని చెప్పారు కేంద్ర ప్రభుత్వము నిన్న కేబినెట్ మీటింగ్ లో. దానిపైన సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక తెలంగాణను దేశం అనుసరిస్తోందని రుజువు అయ్యింది. ఇక ఈ కులగణన నిర్ణయం పైన అయితే కనుక కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు అని చెప్పేసి వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, 36 గంటల్లో మాపై భారత్ సైనిక చర్య, పక్కా నిఘా సమాచారం ఉందన్న పాకిస్తాన్. ఇస్లామాబాద్, కరాచీల నుంచి POK-కు విమానాల నిలిపివేత, దాయాది దేశ విమానాలకు భారత గగనతల నిషేధం. మోదీ అధ్యక్షతన CCPA భేటీ, సరిహద్దుపై సమీక్ష. ఇక్కడ ఫోటో ఇచ్చారు. శ్రీనగర్ లో వాహనాలను తనిఖీ చేస్తున్న భద్రతా బలగాలు అని. ఇక 36 గంటల్లో మాపై భారత్ అయితే సైనిక చర్య తీసుకోబోతోంది, పక్కా నిఘా సమాచారం ఉందని చెప్పి పాకిస్తాన్ అయితే కనుక చెప్తోంది. ఈ వార్త నిన్నటి నుంచి కూడా వైరల్ అవుతోంది. బట్ భారతదేశం నుంచి దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కానీ పాకిస్తాన్ మాత్రం మా పైన భారత్ సైనిక చర్య తీసుకుంటుంది, పక్కా నిఘా సమాచారం ఉంది అని అయితే కనుక చెప్తోంది. పాకిస్తాన్ కు సంబంధించిన ఆ దేశ విమానాలకు నిన్నైతే మోదీ అధ్యక్షతన అత్యంత కీలకమైన CCPA భేటీ అయితే కనుక జరిగింది. ఇక తర్వాత సరిహద్దు పైన సమీక్ష నిర్వహించడం జరిగింది. కానీ CCPAలో ఎటువంటి అంటే అశ్విని వైష్ణవ్ వెల్లడించిన దాన్ని బట్టి అయితే కనుక ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి పైన అయితే కనుక ఏం చర్చించలేదు అన్నట్టే తెలిసింది అశ్విని వైష్ణవ్ చెప్పిన దాన్ని బట్టి. అయితే కొంతమంది అంటే దీనిపైన సైలెంట్ గా ఉండడం కూడా భారత్ తీసుకుంటున్న చర్చల్లో ఇది కూడా ఒక భాగమేమో అనేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే కనుక అభిప్రాయపడ్డారు. మొత్తానికైతే కనుక పాకిస్తాన్ విమానాలు భారత గగనతలంలో వెళ్లకుండా నిషేధం అయితే కనుక విధించడం జరిగింది. మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూస్తే, కులగణన చెల్లెదు, కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రకటన. రేవంత్ సర్కార్ సర్వే బుట్ట దాఖలే, లోపాలపై ఆది నుంచి మొత్తుకున్నా పట్టించుకోని రేవంత్ రెడ్డి సర్కార్. 160 కోట్ల ప్రజాధనం వృధా, బీసీలకు 42% రిజర్వేషన్ ఉత్తముచ్చటే. పూర్తిగా రాజకీయ కోణంలో కులగణన చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గణాంకాల సేకరణ చట్టం 2008 ప్రకారం రాష్ట్రాలకు పరిమిత అధికారం. రేవంత్ సర్కార్ మాత్రం ఇంటింటి సర్వే పేరుతో జనగణన చేపట్టిన వైనం. కులగణన అంశంలో అన్ని నిబంధనలకు పాతరేసిన కాంగ్రెస్ సర్కార్. సో ముఖ్యంగా అయితే కనుక నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జనగణనతో పాటు క్యాస్ట్ సెన్సెస్ కూడా చేస్తాము అని చెప్పారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో చేసిన కులగణనలో అయితే కనుక అంత పారదర్శకత లేదు అన్నట్టు వైష్ణవ్ అయితే కనుక చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నమస్తే తెలంగాణలో అయితే కనుక అంటే ఆ చెప్పిన విషయాన్ని పట్టుకొని ఏదైతే తెలంగాణలో కులగణన చేశారో అది కరెక్ట్ కాదు, దానిపైన ఫస్ట్ నుంచి లోపాలు ఉన్నాయని చెప్తున్నా కూడా రేవంత్ సర్కార్ అయితే పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ సర్వే అంతా వృధా అయిపోయింది. రేవంత్ సర్కార్ చేసిన సర్వే బుట్ట దాఖలే, ఇది పూర్తిగా రాజకీయ కోణంలో జరిగింది అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇక 160 కోట్ల ప్రజాధనం కూడా వృధా అయ్యింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కూడా ఉత్తముచ్చటే. ఇక గణాంకాల సేకరణ చట్టం 2008 ప్రకారం రాష్ట్రాలకు పరిమిత అధికారం మాత్రమే ఉంటుంది అని చెప్పేసి ప్రధానంగా నమస్తే తెలంగాణలో అయితే కనుక ఇచ్చారు. ఇక మరో వార్త చూసుకుంటే కనుక, మళ్ళీ పాపపు కూతలు, 10th ఫలితాలు, బసవేశ్వర జయంతిలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలు. ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ చరిత్ర సమాధి అవుతుందంటూ ప్రేలాపన. విచక్షణ కోల్పోతున్న ముఖ్యమంత్రి, సీఎం తీరుపై సర్వత్రా విమర్శలు. బసవేశ్వర జయంతి సాక్షిగా బసవన్నను అవమానించిన సీఎం. నిన్న బసవేశ్వర జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వచ్చే 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది, కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉంటే ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ చరిత్ర అయితే కనుక సమాధి అవుతుంది అని చెప్పేసి ఏవైతే వ్యాఖ్యలు చేశారో దానిపైన ప్రధానంగా నమస్తే తెలంగాణలో ఇచ్చారు. రేవంత్ రెడ్డి మళ్ళీ పాపపు మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ చరిత్ర సమాధి అవుతుందనేసి ప్రేలాపనలు చేస్తున్నారు. ఇక విచక్షణ కోల్పోతున్నారు ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు ఇక్కడ. ఇక సీఎం తీరు పైన అయితే కనుక సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బసవేశ్వర జయంతి సాక్షిగా నిన్న బసవన్నను అవమానించిన సీఎం, అంటే ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా బసవన్నను అవమానించిన సీఎం అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు.
తెలుగులో రాస్తే మార్కులు రావా? తెలుగులో పరీక్ష రాసిన వారు ఎంతమంది ఎంపికయ్యారు? మూల్యాంకనం చేసిన వారికి సమాధాన పత్రాలు ఇచ్చారా? మూల్యాంకనానికి మార్కుల కేటాయింపునకు ఏది ప్రాతిపదిక? గ్రూప్ 1 తుది ఫలితాలపై టీజీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశం. నేడు కొనసాగుతున్న విచారణ. ముఖ్యంగా అయితే హైకోర్టు ఈ గ్రూప్ 1 ఫైనల్ రిజల్ట్స్ ఏదైతే ఉందో దానిపైన విచారణ జరుగుతున్న నేపథ్యంలో తెలుగులో రాస్తే మార్కులు రావా? తెలుగులో పరీక్ష రాసిన వారు ఎంతమంది ఎంపికయ్యారు? అసలు మూల్యాంకనం చేసిన వారికి సమాధాన పత్రాలు ఇచ్చారా అని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక మూల్యాంకనానికి మార్కుల కేటాయింపునకు ఏది ప్రాతిపదిక అని అడగడం జరిగింది. గ్రూప్ 1 తుది ఫలితాల పైన అయితే కనుక టీజీపీఎస్సీని హైకోర్టు ప్రశ్నించింది. ముఖ్యంగా అన్ని వివరాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశించింది. ఇవాళ కూడా దీనికి సంబంధించిన విచారణ కొనసాగనుంది. ఇవి ప్రధానంగా తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.